అందరికీ ప్రైజ్. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు 4:10. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దీని బట్టి ఒక సింహం నిద్రపోతుండగా ఒక ఈగ వచ్చి తన అహంకారంతో ఈగ తన సింహంపై తిరిగి తన నిద్రను జూమని తన చెవి దగ్గర శబ్దం చేస్తూ నిద్రను లేపుతుంది అన్నమాట. నిద్ర లేప సింహంతో చెప్తుంది, నేను నీ ముక్కు మీద వాలి మళ్ళీ తిరిగి లేవగలను, కానీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి ఆ ఈగ సింహంతో చెప్పి తిరిగి ఒక సాలిపురుగు ఉండే ఒక చెట్టులోకి అది వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళినప్పుడు ఎలాగైనా అక్కడ సాలిపురుగు ఉంటుంది, ఆ చెట్టులోకి ఎలాగైనా సాలిపురుగు ఆ ఈగను పట్టుకుని చంపేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదైనా అహంకారం గర్వంగా ఎత్తితే కనుక మనం ఎదుటి వారికి మనకు దొరికిపోతాం. యాకోబు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. శిష్యులందరూ వెళ్ళిపోయినా సరే నేను మాత్రం వెళ్ళిపోయిన యేసయ్యా నిన్ను వెంబడిస్తూనే ఉంటానని చాలా గర్వంగా మాట్లాడతాడు. కోడి కొయ్యక ముందే 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు చేసి చెప్పినట్టుగా అతను 3 సార్లు అబద్ధం ఆడతాడు అతను పట్టుకున్నప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఏ ఒక్కరికి కూడా అహంకారం అనేది ఉండరాదు, దీన మనసు కలిగి ఉండాలి అని యాకోబు భక్తుడు తన పత్రికలు కూడా అదే రాయిస్తున్నాడు. అందులో కొంచెం అహంకారం లేకుండా దీన మనసు కలిగి ముందుకు యేసయ్య జీవితం ముందుకు కొనసాగాలని చెప్పి పరిశుద్ధాత్మ సంబంధం మీ అందరికీ తెలియపరుస్తాను. అందరికీ ప్రజలని